హాయ్ హలో అందరికీ. ఈరోజైతే పత్రికలో వచ్చిన కథాకళిలో డర్టీ మెంటల్ అనే కథనైతే చూద్దామా. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన కథ. ఇది కథాకళి. 5 ఏళ్లుగా మేము 5గురం మిత్ర బృందం. ప్రతి ఆదివారం రమ్మీ ఆడటం అలవాటు. అలా రోజు సిట్టింగ్లో మనిషి ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాడు? ఆ ఆదివారం వశిష్ఠ అడిగాడు. చాలా వాటిని ఒకరు చెప్పారు. ఆ చాలా వాటిలో దేన్ని అధికంగా ప్రేమిస్తాడనేది నా ప్రశ్న. అది మనిషికి మారుతుంటుంది చెప్పాను. నీకేమిష్టం? ఎన్నటికీ పోగొట్టుకోవడానికి ఇష్టపడింది వశిష్ఠ నన్ను అడిగాడు. మా నాయనమ్మ నా చిన్నప్పుడు ఇచ్చిన రూపాయి కాసు. దాన్ని ఖర్చు చేయకుండా దాచుకున్నాను చెప్పాను. నాకు ఉప్మా ఇష్టం. నేను చేసుకునే వెజిటబుల్ ఉప్మా. మాలోని హాస్యప్రియుడైన లాయర్ చెప్పాడు. నువ్వు ఉప్మాని మించి ఇష్టపడింది ఏం లేదా? ఇష్టం అనేది కాలాన్ని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి మారుతుంటుంది. నాకు ఉదయం కాఫీ ఇష్టం, సాయంత్రం టీ ఇష్టం, రాత్రికి బీర్ ఇష్టం. నేను పోయే టైంని బట్టి ఆ సమయంలో కాఫీ లేదా టీ తాగుతూ లేదా ఉప్మా తింటూ పోవాలనుకుంటున్నాను. నాకు నా ఇంట్లో నా పక్కలో నిద్రలో మరణించడం ఇష్టం. ఓసారి ఓ బంధువుని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశాను. స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లే ఓ వ్యక్తి, వెనకే ఆక్సిజన్ సిలిండర్ని తోసుకెళ్లే ఓ అటెండర్. ఆయన కళ్ళల్లో భయాన్ని చూశాక అనిపించింది, రోగం రస్టు లేకుండా ఇంట్లోనే మరణించడానికి మించిన యోగం లేదని. ఇంట్లో మరణం నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైంది. మరొకరు చెప్పారు ఫిలాసఫికల్ నేను చెప్పాడు. చిన్న సవరణ. ఉప్మా కాదు, మాలోని ఉప్పు సరిపడినంత ఉప్పు. ఓసారి నేను ఎక్కువ ఉప్పు వేసి తినలేకపోయాను. సరిపడా ఉప్పు వేసిన ఉప్మా. లాయర్ వృత్తిలోని అతను నవ్వుతూ సవరించాడు. నీకు 4వ వాడిని అడిగాను. మన జెండా. వాడు చేతిలోని ముక్కల్ని చూసి ఓ ముక్కని వేశాక చెప్పాడు. కొద్దిసేపు ఆగి నేను అడిగాను, వశిష్ఠ, తమరికి ఏమి ఇష్టమో సెలవివ్వనా? మీ ఆవిడ ముక్కంటే కదా. అంతా నవ్వారు. వశిష్ఠ తన భార్య ముక్కు మీద కవిత్వం రాశాడు చెప్పాను. కానీ మీ ఆవిడకి బంగారం అంటే ఇష్టం కాబట్టి నువ్వు కూడా బంగారాన్ని ఇష్టపడుతున్నావేమో అని ఒకరు అడిగాడు. వశిష్ఠ ప్రతి మ్యారేజ్ యానివర్సరీకి, తన భార్య పుట్టినరోజుకి, ఉమెన్స్ డేకి భార్యకి ఏదైనా బంగారాభరణాన్ని బహుకరిస్తుంటాడని మాకు మా భార్యల ద్వారా తెలుసు. మీరు ఉన్నారెందుకు? మీ ఫ్రెండ్స్ వశిష్ఠ వాళ్ళ ఆవిడకి ఏం కొనిచ్చాడో తెలుసా అనే డైలాగు మేము చాలాసార్లు విన్నాం. ఇలాంటి ఆడవాళ్ళ ముచ్చట్లకి 5గురు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ప్రపంచంలోని 18% బంగారం ఇండియన్ భార్యల దగ్గరే ఉందని చదివాను. అది 25,000 టన్నుల బంగారం అట. అందులో చాలా భాగం వశిష్ఠ భార్య దగ్గరే ఉంది. ఒకరు నవ్వుతూ చెప్పారు. బంగారం, వశిష్ఠ భార్య దగ్గర బంగారం ఉందని. మా ఆవిడకి బంగారం ఇష్టం కాబట్టి ఆమెను సంతోష పెట్టడానికి కొనిస్తూ ఉంటాను. నాకు నా భార్య అంటే ఇష్టం. నా భార్య మీద ఇష్టాన్ని నేను అలా ప్రదర్శిస్తూ ఉంటాను వశిష్ఠ చెప్పాడు. ఈ చర్చ జరిగిన కొంతకాలానికి వశిష్ఠ భార్య మరణించింది. ఈ కాలంలో అకాల మరణానికి కారణమైంది క్యాన్సర్. అది 4th స్టేజ్లో కానీ బయటపడలేదు. బయటపడ్డ 2 నెలలు తిరగకుండానే ఆమె గతించింది. వశిష్ఠ దుఃఖాన్ని పట్టలేకపోతున్నాడు. ఆ 15 రోజులు మేము నలుగురం అతన్ని వెన్నంటే ఉన్నాం. ఆ తర్వాత చాలా ఆదివారాలు మేము నలుగురమే రమ్మీ ఆడాం.
తన భార్య పోయిన 8వ ఆదివారం వశిష్ఠ వచ్చాడు. 5-6 నిమిషాల తర్వాత వశిష్ఠ చెప్పాడు, ఓసారి మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను అధికంగా ప్రేమించేది మా ఆవిడని అని చెప్పాడు. గుర్తుందా? అవును, అందులో మాకు ఎలాంటి సందేహం లేదు చెప్పాను. కాదు, మా ఆవిడ మరణించాక నాకు తెలిసింది నేను ప్రేమించేది మా ఆవిడ్ని కానే కాదు, ఆవిడ ప్రేమించే డర్టీ మెడల్ బంగారాన్ని నెమ్మదిగా చెప్పాడు. అంటే నువ్వు ఇంతకాలం మీ ఆవిడ ఇష్టపడుతుందని బంగారం కొనలేదా అడిగాడు. అడిగితే ఆవిడ మరణించకపోతే అస్సలు నాకు ఈ సంగతి తెలిసేదే కాదు. ఆవిడ శవాన్ని వైకుంఠ రథంలో తరలించేటప్పుడు నేను ఆవిడ నోట్లోని 2 బంగారు కట్టుడు దంతాలని కటింగ్స్ రేట్తో పెకలించి తీసుకున్నాను. భార్యని ప్రేమించే ఎవరైనా జీవం లేనంత మాత్రాన చేసే పనేనా అది? వశిష్ఠ ప్రశ్నించాడు. అతని మెల్లోని బంగారం గొలుసుకి ఆవిడ 2 దంతాలు మెరుస్తూ కనిపించాయి. ఇదండి కథాకళికి క్లైమాక్స్ సూచించిన పాఠకుల పేర్లు. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకో సిరీస్లో మళ్ళీ చెప్దామా? బాయ్.